కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు సార్? అవును, పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు ఎవరికి కావాలి? పథకాలు ఇస్తే ప్రభుత్వం నడవదు కదా, అందుకని అంతకుముందు ప్రభుత్వం దివాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కామ్లే. 2000 కోట్ల బడ్జెట్ స్కామ్, అది చేసింది. డెవలప్మెంట్ లేదు, అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు, పోలవరం ఆపేశారు. ఏం చేశారు అది చెప్పండి. ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఇన్నర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవారు. ఒక్క కొత్త బస్సు వల్ల 2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రోడ్లకు సంబంధించి ఎలా ఉంది? బాగుంటుంది సార్. రేపు మే నుంచి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఒకరికి ఇచ్చా అన్నాడు. వీడి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా, అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు కూడా లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును, ఒక ఆడపిల్ల వచ్చి మగ పిల్లలకి వచ్చి ఎవరికైనా ఇస్తారు. ప్రెసిడెంట్ ఏంటంటే పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడం తెప్పించి పథకాలు ఇస్తారు. వాళ్ళు కూడా గోతులన్నీ కూర్చుకొని రావాలి కదా, రోడ్లు వేయాలంటే అన్నీ లెవెల్ చేయాలి కదా. ఇప్పుడు గోతులు ఉన్నాయనుకో, దాని ముందు గోతులు పూడ్చి తర్వాత రోడ్లు వేయాలి. ముందు రోడ్లు వేసి గోతులు పోస్తారు కదా. గవర్నమెంట్ కూడా పట్టాలు ఎక్కించారంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు సర్దుకోవాలి. కేంద్రం నుంచి సహకారం కూడా బాగుంది, అన్ని రకాలుగా సహకారం చేస్తుంది గవర్నమెంట్. నేను చూసుకుంటే కనుక ముఖ్యంగా జడ్పీటీసీ, ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది. ఎక్కడ, ఏ ఊళ్ళో? మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో. ఆంధ్రాలో ఒకటి, కొన్ని చోట్ల నందిగామ, కొన్ని చోట్ల ఇలా కైవసం చేసుకోవచ్చు. దాందే ఉంది. ఇప్పుడు పంచాయతీలు ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎమ్మెల్యేలు, ఎంపీ సంబంధించిన గవర్నమెంట్ పార్టీ. ఎంతైతే వ్యక్తిగతంగా ఎవరికి కావాలో ఎన్నుకోవచ్చు. అది ఇప్పుడంటే పార్టీ సమ్మెలు వచ్చింది, కానీ అంతకుముందు పార్టీ ఏం కాదు. ఆ వ్యక్తి మంచివాడే కాదు, అలాగే ఓటేసేవాడు. అయితే దీనికి వైసీపీ అంటే ఏమంటుందంటే ఎప్పటి నుంచే గెలుపు అనేది ప్రారంభమైంది అని చెప్పేసి కూడా వైసీపీ ఆడి ముఖం, ఆడి పతనం ఇప్పుడో మొదలైంది. ఆడి భూములు పాతవాడు ఎక్కడ ఉన్నాడు, ఆ పైకి రావాలంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది బయటికి. అంటే మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసింది, ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పేసి. ఏమర్థం అర్థమైపోయేబట్టి ఇక్కడ దించేశారు, ప్రజలకి అర్థమవ్వబట్టిగా దించారు. నువ్వు బాగా చేస్తే మళ్ళీ నిన్నే 150 సీట్లు ఇచ్చినోడు 175 రూపాయలు ఇచ్చేవాడు నీకు. అలాగే పని చేయబట్టి దించారు నేను.